అసలు స్టేట్ అంటే సిక్కిం లా ఉండాలి. నేను మౌంటైనరింగ్ కోర్స్ కోసం 2 months సిక్కిం వెళ్ళినప్పుడు అప్పుడు అనిపించింది అసలు స్టేట్ అంటే ఇట్లా ఉండాలి. ఒకవేళ నువ్వు సిక్కిం వెళ్ళాలి అనుకుంటే నీతో పాటు ఒక లార్జ్ గార్బేజ్ బ్యాగ్ క్యారీ చేయాలి. అక్కడ రోడ్డు మీద చెత్త వేయకూడదు. అదేదో ఉత్తి గవర్నమెంట్ రూల్ కాదు. నువ్వు రోడ్డు మీద పడేస్తే అక్కడ ఉన్న లోకల్స్ అందరు బుద్ధి చెప్తారు. అండ్ అక్కడ లోకల్స్ చెత్త క్లీన్ చేయట్లేదు అని చెప్పేసి గవర్నమెంట్ కంప్లైంట్ చేయరు. వాళ్ళే ఒక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకొని వాళ్ళు క్లీన్ చేస్తారు. అన్నెసెసరీగా ఎవరు హారన్ కొట్టరు. ప్లాస్టిక్ బ్యాన్ ఆడ. ఆల్కహాల్ ఎవరైనా అమ్మొచ్చు. కిరాణా షాప్స్ లో కూడా నీకు ఆల్కహాల్ దొరుకుద్ది. కానీ విచ్చలవిడిగా తాగి ఎవ్వరు రోడ్ల మీద తిరగరు. అండ్ సిక్కిం ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ డెఫికేషన్ స్టేట్. అంటే రోడ్స్ మీద, పొలాల్లో టాయిలెట్స్ కి గానీ బాత్రూమ్ గానీ వెళ్ళరు. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ విమెన్. అంటే ఆడవాళ్ళు రాత్రి అయినా సరే చాలా ధైర్యంగా సేఫ్ గా తిరగొచ్చు. అసలు అక్కడ అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ తెలుసా? ఫ్యామిలీ ఫినాన్స్ లో వాళ్ళది 50% హ్యాండ్ ఉంటది. అమ్మాయిలు టూరిజం లో ఉంటారు, బిజినెస్ లో ఉంటారు. వాళ్ళ పార్టిసిపేషన్ అసలు మొగోళ్ళకి ఎక్కడ తీసుకోదు. సిక్కిం ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్. అసలు నువ్వు సిక్కిం ఫుడ్ తింటే నువ్వు మర్చిపోవు. అండ్ గ్యాంబ్లింగ్ లీగల్ అక్కడ. ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా ల్యాండ్ మీద కెసినోస్ రన్ చేసే పర్మిషన్ సిక్కిం కే ఉంది. అయినా కూడా ఎవ్వరు విచ్చలవిడి చేయరు డబ్బుని. పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కూడా టాప్ 5 స్టేట్స్ లో ఒకటిగా ఉంటది సిక్కిం. అండ్ గూర్ఖాస్ ఇండియన్ ఆర్మీకి జనరేషన్స్ నుంచి సర్వ్ చేస్తున్నారు. సిక్కిం అసలు ప్రూవ్ చేస్తుంది పొలిటీషియన్స్ రెవల్యూషన్స్ మాకు అవసరం లేదు, చేంజ్ అనేది మా నుంచి మొదలైద్ది అని చెప్పేసి. కుదిరితే ఒకసారి సిక్కిం వెళ్ళండి. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. నేను మౌంటైనరింగ్ కోర్స్ కోసం 2 months అక్కడ లోకల్స్ తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ దొరికింది. మీరు ఒక చిన్న ట్రిప్ కి వెళ్ళినా సరే అక్కడ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు.